కోటిరెడ్డి మనం చూసుకుంటే ఇక తెర ముందైతే ప్రణీతరావు కనిపిస్తున్నారు. ఇక తెర వెనుక ఉన్న శక్తులుగా భుజంగరావు, ముఖ్యంగా సాంబశివరావు, అలాగే కూడా ప్రభాకర్ రావు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఈయనను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వీళ్ళపై ఎప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం రహస్య ప్రదేశంలోనే ప్రణీతరావును ఉంచి విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే అతను విచారణకు సహకరిస్తున్నటువంటి దాఖలాలు ఏం కనిపించడం లేదు. అతను మౌనంగా ఉంటున్నాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రహస్యంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి దీనిలో అంటే ఆ విభాగానికి చీఫ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు మీద కూడా నిఘా ఉంది. ప్రస్తుతం అతను ఏ మేరకు ఇతన్ని గైడ్ చేశారు అనే దాని మీద కూడా విచారణ సాగుతోంది. ఆ తర్వాత స్థానంలో భుజంగరావు మీద జరుగుతుంది. ఇక ఎన్నింటికి సంబంధించి ఒక మీడియా వ్యక్తిగా ఉన్నటువంటి సాంబశివరావు ఇప్పటికే ప్రతి చోట ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కారణంగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులతోటి ప్రతిరోజు ఈ సాంబశివరావు సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు అనేది చాలామందికి తెలిసినటువంటి విషయం. ప్రతిరోజు సాయంత్రం తన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత లేదా ఛానల్లో తన వర్క్ పూర్తయిపోయిన తర్వాత ఇతను వెళుతుందంతా కూడా కొందరు మంత్రులకు సంబంధించినటువంటి వారి దగ్గరికి వెళ్ళి సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవు, ఇందులో జరుగుతున్నది విచారణ జరిగి ఇతను నిందితుడు లేదా ఇతని మీద శిక్ష పడే పరిస్థితులు అయితే అతన్ని దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ సహజంగా వెళ్ళినప్పుడు ఒక మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తిగా వాళ్ళంతా కూడా దగ్గర తీస్తున్నారు. తనకి అంటే జరగబోయేటువంటి ప్రమాదం గురించి తనకు ముందుగానే కొన్ని సూచనలు ఉన్నాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తగా వారందరినీ సన్నిహితుల్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం. సో సాంబశివరావు కానీ, ప్రభాకర్ రావు కానీ, భుజంగరావు కానీ, ఇంకా దీని వెనుకున్నటువంటి కొందరు అంటే ఏదైతే ఎస్ఓటి లాగర్ రూమ్లో ఆపరేషన్స్ హెడ్గా ఉన్నటువంటి ప్రణీతరావుకి ఒక టీముని ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు. ఈ టీంలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం కూడా ఈ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రణీతరావుని కొన్ని సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. అటు 409 427 అలాగే 201 ఇక 120B ఈ సెక్షన్స్ కింద ప్రణీతరావుని అరెస్ట్ చేశారు. ఒకవేళ ఇదే సెక్షన్స్ కి సంబంధించి ఒకవేళ సాంబశివరావు అయినా అటు భుజంగరావు అయినా ప్రభాకర్ రావు ఎవరైనా అరెస్ట్ చేయాల్సి వస్తే వీళ్ళకి ఏ సెక్షన్స్ వర్తిస్తాయంటారు? మొదటిగా అంటే ఈ సెక్షన్లో కొన్ని ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఆ తర్వాత భుజంగరావుకి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇక దీనికి సంబంధించినంత వరకు ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి కారణం ఒకటి. రెండు, కొన్ని సాక్ష్యాలు దొరకకుండా చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇప్పటికే అంటే మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇతన్ని కూడా ఇవి ప్రలోభాలకు గురి చేయడం అనేది కూడా తీవ్రమైనటువంటి నేరంగానే పరిగణిస్తారు. లంచం ఇవ్వడం ఎంత తీవ్రమైనటువంటి నేరమో లంచాలు తీసుకోవడం కూడా అంతే నేరము. ఈ అన్నింటికీ కారకుడైనటువంటి వ్యక్తిగా ఈ సాంబశివరావు మీద కూడా ఖచ్చితంగా వివిధ సెక్షన్లు ఉన్నాయి. దాదాపు ఐదు సెక్షన్ల కింద ఇతని మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే విచారణలో ఇప్పటివరకు ప్రణీతరావు సహకరించకపోవడం వల్ల పూర్తిగా ఈ పేర్లకు సంబంధించినటువంటి వివరాలు బయటికి రాలేదు తప్పితే అతను కనుక ఏమాత్రం సహకరించినా లేదు అప్రూవర్గా మారినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఉనికి బయటపడిపోతుంది. అలాగే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి కొందరు మంత్రులకు సంబంధించింది, అప్పుడు మంత్రులుగా వ్యవహరించారు, ఇప్పుడు మాజీలుగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకు సంబంధించినటువంటి బండారం మొత్తం కూడా బట్టబయలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఇది కాకుండా వీరు ఎక్కడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఆ డేటాను తీసుకొని నగరంలో కానీ చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను బెదిరించారు. వారికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పారిశ్రామికవేత్తలంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు కనుక చేసేట్లయితే అది అంటే మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఆ ఫిర్యాదు ఒకటి దొరికినా కూడా మధ్యవర్తిగా వ్యవహరించి వారందరికీ లంచాలతోటి ప్రలోభానికి గురి చేసినటువంటి వ్యక్తిగా సాంబశివరావు ఇందులో ఈ కేసులోకి ఖచ్చితంగా ఇంప్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా ఇది ఇప్పటికే డేటా ధ్వంసం చేశారనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అందుకోసమే అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ డొంకంతా కదిలింది కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసేటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అది కనుక డేటా మళ్ళీ రిట్రీవ్ అయ్యేట్లయితే ఇందులో ఉన్నటువంటిది ఎన్ని కాల్ నెంబర్స్, ఎన్ని వేల మందిని వీళ్ళు మోసగించారు, ఎన్ని వేల మందికి సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యతని మొత్తాన్ని వీళ్ళు సేకరించారు అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శ్రావ్య, ఇక మనం చూసుకుంటే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే కనుక ఎక్కువ ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అప్పుడు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మంది రాజకీయ నేతలు మా ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అది కంప్లీట్గా ఇది గత ప్రభుత్వం ఇంకా వైఫల్యాలని అనుకోవాలా? ఇది గత ప్రభుత్వ వైఫల్యము అని చెప్పడానికి మనం లేదు. ఇది వైఫల్యం ఎట్లా అవుతుంది? ఉద్దేశపూర్వకంగా చేశారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి వాళ్ళకి వ్యక్తులు అంటే ఎవరైతే వ్యతిరేక శక్తులుగా ఉన్నారో వారందరి జీవితాలని చిన్నభిన్నం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. రాజకీయంగా దీన్ని అంటే ఏదైతే సేవా దృష్టితో చేయాలి లేదా అసాంఘిక శక్తుల్ని, ఉగ్రవాద చర్యలను ఇట్లాంటి వాటిపైన నిఘా ఉంచి
భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రజల భద్రతకు సంబంధించినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని చేయాల్సినటువంటిది ఉందో ఆ విభాగం మొత్తాన్ని కూడా ప్రభుత్వం తన స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా దీని మొత్తాన్ని డైవర్ట్ చేసి తనకు అనుకూలంగా వ్యవహరింపజేసుకుంది. అంటే ఇక్కడ దుర్వినియోగం చేసింది. పూర్తిగా ప్రజాసేవకు చేయాల్సినటువంటి ఒక వ్యవస్థ మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేసింది. దీనికి బాధ్యత 100% ఖచ్చితంగా గత ప్రభుత్వంలోని పెద్దలు, ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి, అంటే ప్రభుత్వంలో ఒక కుటుంబంలో ఎన్ని తప్పులు జరిగినా కుటుంబ యజమాని మొట్టమొదటి బాధ్యత వహించినట్లే ఇక్కడ జరిగినటువంటి ప్రతి దానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని నడిపి ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నటువంటి అప్పటి సీఎం మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక 3-4 మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రణీత్ రావు సేకరించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఈ భుజంగరావు, ప్రభాకర్ రావు ద్వారా సంబంధిత మంత్రులకు పంపించడమే జరిగింది అనేది ఇప్పటివరకు వచ్చినటువంటి వివరం. అలాగే ఈ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా అందులో కొంతమందితోటి బేరసారాలు సాగించడానికి ఈ అధికారులు కూడా ప్రయత్నించారు. పూర్తి డేటా మంత్రులకు వెళ్ళిందని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి అవసరమైన డేటాని ఇక్కడ మాత్రమే ఆపి మిగతా డేటా వాళ్ళకి అవసరమైనటువంటి డేటాని మాత్రమే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇలా ఆపేసిన డేటా ద్వారా ఇతన్ని మధ్యవర్తిగా ఉపయోగించేసి చాలామందిని బెదిరించారు. నిజానికి ఈ బెదిరింపులు ఎంత తీవ్రంగా జరిగాయి అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థల మొత్తాన్ని కుప్పకూల్చుతాము, లేదంటే పార్టీకి ఫండ్ ఇవ్వండి, అది కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి తీసుకున్నటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొని ఉంది. అందులో హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఇందులో బాధితులుగా కూడా ఉన్నారు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ.